అహోబిలం దేవస్థానంలో భూమా అఖిలప్రియ ఆమె అనుచరులు అక్రమార్కులకు పాల్పడ్డారని వాటిని నిరూపిస్తామని మేము సవాల్ చేస్తే మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి మండిపడ్డారు. టోల్గేట్ విషయంలో గతంలో భూమా అఖిలప్రియ తన అధికారంలోకి వస్తే టోల్గేట్ లేకుండా చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఎందుకు టోల్గేట్ తొలగించలేదని కిషోర్ రెడ్డి ప్రశ్నించారు. అహోబిలం దేవస్థానంలోనే కాకుండా ఆళ్లగడ్డలో కూడా అఖిలప్రియ ఆమె అనుచరులు అక్రమాలకు పాల్పడ్డారని ప్రజల పక్షాన మేము మాట్లాడితే మాపైన విమర్శలు చేస్తున్నారని, నంద్యాల జిల్లాలో ఉన్న 6 మంది ఎమ్మెల్యేలతో భూమా అఖిలప్రియ అవినీతికి పాల్పడలేదని చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ అధికారంలో వస్తే అహోబిలంలో ఎలాంటి టోల్ ఫ్రీ లేకుండా చేస్తామని అంటున్న భూమా కిషోర్ రెడ్డితో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అహోబిలం దేవస్థానంలో ప్రస్తుతం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కావచ్చు, వారి అనుచరులు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి వైసీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని విమర్శలు చేయడం జరిగింది. వారిపైన ఏదైతే ఆధారంతో సహా తాము నిరూపిస్తామని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మనతో వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి ఉన్నారు. సార్, నిన్న ఏదైతే 2 రోజుల నుంచి ఏదైతే భూమా అఖిలప్రియ కావచ్చు వారి అనుచరులు అహోబిలం దేవస్థానంలో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, దీని గురించి మీరేమంటారు? ఇది యాక్చువల్గా 2 రోజుల నుండి కాదు, దాదాపు ఒక 2-3 నెలల నుండి జరుగుతుంది. ఎప్పుడైతే అహోబిలం టెంపుల్ ప్రతిష్టని దిగజారుస్తున్నారో మేము కూడా ఇంకా చూడలేకపోయినాం. అంతే తప్ప ఆ ప్రాపర్టీ ఎవరిది ఏంటి అనేది మాకు సంబంధించిన ఇష్యూ కాదు. ప్రతిరోజు అహోబిలంలో టోల్ గేట్లని, ఇంకొకటని, వెంట్రుకలని, బిచ్చగాళ్ళని, అదేవిధంగా ఆఖరికి తిరునాళాలు జరిగితే ఒక మంచం ప్లేస్ ఇచ్చి దీనికి 20,000 కట్టమని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో ఆడ ఉన్న వాళ్ళ తెలుగుదేశం నాయకులు, అఖిలప్రియ అనుచరులు ఎవరైతే ఆడ వసూలు మొదలుపెట్టారో ఆ రోజు నుండి ప్రతిష్ట దిగజారిపోతుంది. సో దాని మీద మేము చాలా రోజుల నుండి పోరాడుతున్నాం. నిన్న కూడా మా దగ్గర ప్రూఫ్లతో సహా మొన్న రాత్రి వాళ్ళ బాడీగార్డులు పోయి ఆడ వెంట్రుకలను తీసుకెళ్తున్న దానిని ఆపడము, ఇవన్నీ చూసినాక ఇంకా ఇది ఎంత దిగజారుస్తున్నారని చెప్పి ఫ్రస్ట్రేషన్ వచ్చి మేము మాట్లాడడం మొదలైంది. దాంతో మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, నాని దగ్గర కూడా ఉన్నాయి, అన్ని ప్రూఫ్లు కూడా పెట్టుకొని ఆయన మాట్లాడడం జరిగింది. దాంతోనే ఇష్యూ స్టార్ట్ అయింది. అంటే ముఖ్యంగా ఏదైతే మీరు చూపిస్తున్న ఆధారాలు కావచ్చు అవి కేవలం రికార్డ్స్ తప్ప ఎలాంటి ఆధారాలు కావు, అసలు నాపైన ఎందుకు ఈ అవినీతి ఆరోపణలు చేస్తారని చెప్పి ఆమె చెప్తున్న పరిస్థితి. దాన్ని అడ్డుకుంది ఎవరు? వాళ్ళ బాడీ గార్డే కదా రాత్రి పోయింది. ఆ రోజు ముందు రోజు రాత్రి వాళ్ళ బాడీ గార్డ్స్ వాళ్ళు పోయి అడ్డుకున్నారు. సో దీంట్లో నీ ప్రణయం ఉంది, ప్లస్ ఎవరు వెళ్తున్నారు, ఎవరు ఆపుతున్నారు. ఈరోజు ఒక ఫోన్ కాల్ రికార్డింగ్ వచ్చింది. ఎవరు? గుంటూరు సీను అనేవాడు. ఎవరు అతను? అఖిలప్రియ అనుచరుడు, ఆమె సహచరుడు ఒక కేసులో, ఆమెతో పాటు ఒక అటెంప్ట్ టు కిడ్నాప్ కేసులో అటెంప్ట్ టు కిడ్నాప్ కాదు, కిడ్నాప్ కేసులో అతను కూడా ఒక వ్యక్తి. అలాంటి కేసు అది. సో ఆమె అనుచరుడు కాకపోతే ఎవరు అనుచరుడు? అతను ఎవరో గుంటూరు నుండి వచ్చి అహోబిలంలో ఉంటాడా వితౌట్ ఎమ్మెల్యే సపోర్ట్? అందువల్లనే ఇవన్నీ ఆరోపణలు. అంటే ముఖ్యంగా ఏదైతే నిన్న ఆడియో రికార్డింగ్ కావచ్చు, ఏదైతే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఒకటి చెప్తున్నారు, చిన్న చిన్న ఇష్యూస్ పట్టుకుంటారు తప్ప ఏదైతే దేవాలయంలో జరుగుతున్న కోట్ల కుంభకోణాన్ని తాము బయట తీస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. 2 సంవత్సరాలు అయింది. నువ్వు ఒక కుంభకోణం అన్నా బయట పెట్టినావా? ఆడ జరుగుతుంది అంటున్నావు. కుంభకోణాన్ని ఒకటన్నా నువ్వు బయట పెట్టినావు? ఇంతవరకు ఏమీ లేదు. ఊరికి బుస్ 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 టాపిక్ డైవర్షన్. బయట జరిగే దరిద్రము మన రాష్ట్రానికి సంబంధించింది, లోపల జరిగే దరిద్రం మనకు సంబంధించింది కాదు. అది వాళ్ళ మఠము, వాళ్ళ పీఠము, వాళ్ళు చూసుకుంటారు. బయట జరిగేది ఎవరు భరించాల్సింది? ఆర్లగడ్డ ప్రజలు, ఆర్లగడ్డ ప్రతిష్టను దిగజార్చే పనులు ఇవన్నీ బయట జరిగేటివి. ఈరోజు ఏదైనా కానీ మేము రెస్పాండ్ అయ్యేది పబ్లిక్కి న్యూసెన్స్ వచ్చేది. వాళ్ళ మఠానికి లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది మా టాపిక్ కాదు. అది మఠాధిపతులు, పీఠాధిపతులు వాళ్ళు చూసుకుంటారు. అది ప్రజా సమస్య కాదు, ఇది ప్రజా సమస్య. ప్రజల్ని దోచుకుంటున్నారు చూడండి. ఏదైతే టోల్ గేట్ పెట్టి ఆ గేట్ నాకు రావాలి, ఈ గేట్లు కావాలని చెప్పి దోచుకుంటున్నారు చూడండి, అది ప్రజా సమస్య. ప్రజా సమస్యల మీద స్పందించడానికి మేము ఉన్నాం కాదు, మఠ ఆస్తులు కాపాడడానికి మేము ఉండేది ప్రజల సమస్యల గురించి చూడడానికి. అంటే ముఖ్యంగా మీరు చెప్తున్న టోల్ గేట్లు కావచ్చు, గతంలో ఏ రేట్లు ఉన్నాయి అదే రేట్లు ఉన్నాయి, అవే టెండర్లు పాడామని చెప్పి చెప్తున్న పరిస్థితి. సరే, గతంలో మాట్లాడుతున్నావు. గతంలో నువ్వేం మాట్లాడినావు? నువ్వేం మాట్లాడినావు? నేను ఉచితంగా ఇస్తాను, గేట్లు ఆళ్లగడ్డలో ఉచితంగా ఇస్తాను, ఏ టోళ్ళు ఉండవు అని చెప్పి మాట్లాడినావు కదా. గతంలో నేను కూడా ఇంకొక పార్టీలో ఉన్నవాడిని. ఆ రోజు కూడా మేమందరం ఫైట్ చేసాం. ఈరోజు మేము నేను రెడీ. ఈరోజు చెప్తున్నా, మా పార్టీ తరఫున రేపు అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా ఉచితంగా ఇస్తామని చెప్పి ఈరోజు మేము చెప్తున్నాం. నువ్వు ఈరోజు అధికారంలో ఉన్నావు, నీకు అన్నీ ఉన్నాయి, నీ ముఖ్యమంత్రి ఉన్నాడు, నీకు అన్నీ ఉన్నాయి, మళ్ళీ ఎందుకు నువ్వు ఉచితంగా ఇవ్వలేకపోతున్నావు? మాట చెప్పినావు, కనీసం ఆ మాత్రం ఇది కూడా లేదా? మాట మీద నిలబడే బుద్ధే లేదా నీకు? ఈరోజు ఆళ్లగడ్డలో నడి రోడ్డు మీద గేట్లన్నీ ఎత్తేస్తాను ఉచితం అని చెప్పినావు. ఈరోజు ఎట్లా దోచుకుంటున్నారు? ఆర్లగడ్డలో ఉన్నవాడికి కూడా టోల్ గేట్ ఏందండి?
నువ్వు ఏదైనా వసూలు చేయాలంటే ఆర్లగడ్డ రైతుకు కూడా నువ్వు ఆర్లగడ్డలో వెంట రైతు గేట్లు వసూలు చేస్తున్నారు. ఆర్లగడ్డలో ఉన్న ప్రజలకు కూడా అహోబిలం పోవాలంటే దర్శించుకోవాలంటే వాళ్ళకు కూడా గేట్లే అంటే ఎట్లా? ఇంత దారుణంగా దోచుకుంటూ అబ్బా నాకేం పిల్లి పాలు తాగుతా నాకు నేను తాగలేదంటే ఎట్టా? అట్లుంది పరిస్థితి. అంటే నా పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, దాన్ని నిరూపిస్తే నేను దేనికైనా రెడీ అని చెప్తున్నారు. మీరేం చెప్తారు దాని గురించి ఫైనల్? ఇప్పుడు నిరూపించడానికి అన్నీ ఉన్నాయి. ఇక నిరూపించడం అంటే ఏం ప్రూఫ్ లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కటి ప్రతిపక్షంగా మా పాత్ర ఏంటి? మేము చూపిస్తున్నాం. ఇప్పుడు నాని నిన్ను ఆరోపించినాడు, దాంట్లో తప్పు ఉందంటే నువ్వు లీగల్గా ప్రొసీడ్గా నేను ఇంటికి వస్తా, ఆడికి వస్తా, ఈడికి వస్తా. ఏం చేస్తావు నువ్వు ఇంటికి వచ్చి? ఏమీ చేయలేవు. అంత మాత్రం ఇంటికి వచ్చి డిబేటా? నువ్వు నిజంగా డిబేట్ అంటే ఉన్నారు కదా మీ ఛానల్, పిలిచండి, ఆమెను పిలిచండి, నాన్నని పిలిచండి, ఎవరైనా ఇంకా ఆరోపణలు చేస్తే మమ్మల్ని ఆరోపణలు చేస్తే రమ్మను. అంతేగాని లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తాము, నా దగ్గర బలం ఉందంటే నీకు మించిన బలం అందరికీ ఉంది. ఈడ ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు అన్యాయం జరుగుతూనే మొత్తం జగన్మోహన్ రెడ్డి వస్తాడు. అలాంటి పార్టీ మాది. ఈరోజు నీ గురించి మాట్లాడుతుంటే నీ పార్టీలో ఒకడన్నా నిన్ను జిల్లాలో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నీతో కలిపి, 6 మంది ఎమ్మెల్యేలతో మా అఖిలప్రియ అవినీతి చేయలేదని ఒక్కరితో చెప్పించు. ఆమె క్లీన్ షీట్ ఆమెని ఒక్కరితో చెప్పించండి 6 మందితో. మేము కూడా దాన్ని ఒప్పుకుంటాం. ఈరోజు మీ మీడియా పచ్చ మీడియాలో పచ్చిగా నిజాలు రాస్తున్నారు. ఆర్లగడ్డలో ఇసుక అవినీతి ఇంత దారుణంగా దోచుకుంటున్నారు, మట్టి ఇంత దోచుకుంటున్నారని పచ్చ మీడియాలో రాస్తున్నారు, ఏ మీడియాలో రాయట్లే. అలాంటిది ఇంకా నువ్వు ఇంకా బుకాయిస్తావు అంటే ఇంకా మాకే మాట్లాడడానికి అసహ్యం అనిపిస్తుంది. ఇది పరిస్థితి. ముఖ్యంగా భూమా అఖిలప్రియ 2 సంవత్సరాలు ఎమ్మెల్యే పూర్తి చేసుకున్న ఏదైతే ఆలయంలో కావచ్చు, మిగతా టోల్గేట్ల విషయంలో కావచ్చు అవినీతికి పాల్పడ్డారని చెప్పి, దానికి సంబంధించి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పి చర్చకు సిద్ధం అని చెప్పి వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. ఆలగడ్డ నుంచి కెమెరా పర్సన్ రామంతో శివరాజ్ కుమార్, హెచ్ఎం టీవీ.